హాయ్ ఆల్, నేను మీ రాజా కుందారపు. ఈరోజు మనం కడప జిల్లా నందు ఉన్నటువంటి ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి మనం తాటిబెల్లం కాఫీ షాప్లో ఉన్నాం. సో ఈ కాఫీ షాప్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మనం తాటిబెల్లం కాఫీ షాపు మనకి రిమ్స్ రూట్లో ఉన్నటువంటి జడ్జి క్వార్టర్స్ ఆపోజిట్లో ఉందండి. ఈ కాఫీ షాపు మనకి రిమ్స్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అలానే రిమ్స్ నుంచి వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఈ కాఫీ షాప్ నందు తాటి బెల్లంతో చేసినటువంటి కాఫీ, టీ, అలానే ఇంకా చాలా రకమైనటువంటి పానీయాలు అనేది ఈ కాఫీ షాప్లో ఉన్నాయి. సో కడప నగరంలో ఈ తాటి బెల్లం కాఫీకి చాలా ఫేమస్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ మనం తాటి బెల్లం కాఫీ షాప్ ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత రెండవది రాజీవ్ పార్క్ దగ్గర ఉంది. సో ఈ కాఫీ షాప్లో తాటి బెల్లంతో ఏమేమి తయారు చేస్తారు, అలానే తాటి బెల్లంని ఏ తినే పదార్థాలలో ఇక్కడ ఉపయోగిస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి విజిట్ చేసింటారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు మనం ఈ టీ షాప్లోకి వెళ్తున్నాం. సో టీ షాప్లోకి ఎంటర్ అవ్వగానే తాటి బెల్లం కాఫీ యొక్క ప్రయోజనాల గురించి మనకి ఇక్కడ చాలా బాగా వివరించారు. సో ఈ తాటి బెల్లం కాఫీని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు మనకి కలుగుతాయి అనేది కూడా ఈ యొక్క కాఫీ షాప్లో చాలా చక్కగా వివరించారు. అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేటట్లుగా ఈ కాఫీని తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం చాలా బాగా అర్థం చేసుకొని సో ఇంకా తాగాలి అనేది తెలుసుకోవాలి. సో మనం లోపల చూసినట్లయితే మన ప్రాచీన సాంప్రదాయం అంటూ, అలానే ఈ బెల్లంతో తయారు చేసే ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. సో మనకి కాఫీ షాప్ పక్కనే మనకి టోకెన్స్ ఉంటాయి. సో ఆ టోకెన్స్ తీసుకొని మనం మాస్టర్కి ఇవ్వగానే సో మనకు కావాల్సిన కాఫీ కానీ టీ కానీ అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ తాటి బెల్లంని స్పెసిఫిక్గా ఎలా మన బాడీని మన బాడీలోకి వెళ్ళాక ఎలా పనిచేస్తుంది, దేనికి ఉపయోగపడుతుంది అనేది చాలా బాగా వివరించారు. మనం చూడొచ్చు ఇక్కడ సైన్ బోర్డ్స్ మొత్తం పెట్టేశారు, అవన్నీ బ్యానర్స్ రూపంలో. నార్మల్గా మనం కాఫీ షాప్కి కానీ టీ షాప్కి కానీ వెళ్ళగానే సో అక్కడ శుభ్రతను గమనిస్తుందాం, అంటే గ్లాసెస్ సరిగ్గా క్లీన్ చేస్తున్నారా లేకపోతే ఎలా ఉంది అనేది. సో ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను, చాలా అంటే చాలా శుభ్రతగా మన గ్లాసెస్ కానీ అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మాస్టర్ కాఫీని టీని ఎలా వేస్తారో అనేది కూడా మాకు ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇదైతే లెమన్ టీ. సో లెమన్ టీ నేను తీసుకున్నాను. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇద్దరు వచ్చారు. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు బెల్లం కాఫీ తీసుకుంటున్నారు. సో వాళ్ళిద్దరు కూడా ఈ కాఫీ షాప్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో వాళ్ళని అడిగి కూడా ఈ యొక్క కాఫీ తాగుతున్నారు కదా, సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని మీరు వచ్చారు. సో అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకునేదానికి ట్రై చేద్దాం. సో మా ఫ్రెండ్స్ కూడా బెల్లం కాఫీని తీసుకొచ్చేసారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బెల్లం కాఫీ, నాదైతే లెమన్ టీ. సో ఇప్పుడు మా ఫ్రెండ్ రాజు ఉన్నారు. ఆ రాజు గారు ఈ కాఫీ షాప్కు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో రాజు గారు ఈ బెల్లం కాఫీ గురించి ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. హాయ్ రాజు. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రో. ఏంటి స్పెషల్ ఇక్కడ టీ తాగుతున్నారు? కాఫీనా టీయా? తాటి బెల్లం టీ బ్రో. ఓకే, తాటి బెల్లం ఎందుకు స్పెషల్? ఇప్పుడు కడపలో చాలా తాటి బెల్లం టీ రెండు షాపులు ఏమో ఓపెన్ అయినట్టున్నాయిగా కాఫీ షాప్స్. మన ఇంటికి దగ్గర బ్రో. కానీ లైఫ్ స్టైల్ ఏమైందంటే మన చక్కెర టీ తాగి రోజు చాలా బోర్ కొట్టింది బ్రో. అది హెల్త్ కూడా చాలా హానికరం. సో మన కడపలో కొత్తగా తాటి బెల్లం టీ అనేది కొత్తగా ఓపెన్ చేశారు బ్రో. అది చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. తాటి బెల్లం తాగడం వల్ల యూసేజ్ కూడా అక్కడ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో వాటి యూజెస్ చాలా బాగున్నాయి బ్రో. సో దాన్ని బేస్ చేసుకుని నేను రోజు వచ్చి. హాయ్ ప్రవీణ్. హాయ్. మీరు కూడా ఇక్కడే తాటి బెల్లం కాఫీ ఆర్ తాటి బెల్లం టీ తాగడానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ఈ మధ్య లాస్ట్ 10 days నుంచి చాలా రెగ్యులర్గా అయిపోయాను. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారని, అదేవిధంగా కడపలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది ట్రై చేయాలని అనుకుంటున్నాను. ట్రై చేస్తారని థ్యాంక్ యూ. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు చుట్టుపక్కల లైటింగ్ అంతా బాగుంది, నైట్ విజన్ బాగుంది. సో కూర్చొని ప్రశాంతంగా ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఉంది, మనకు ఏ కావాలన్నా నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, పానీపూరి ఉంది, పిల్లలకి ఇష్టమైన ఫుడ్. సో మనకి ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఒక 1 hour అలా సరదాగా గడపడానికి ఒక మంచి ప్లేస్ ఇది. సో అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను.
మీరు టీ కాఫీని ప్రతిరోజు పంచదారతో తాగుతున్నారా? సో పంచదారతో కాకుండా తాటి బెల్లంతో టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు కూడా ఈ తాటి బెల్లం కాఫీ షాప్ని విజిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.